శ్రీశైలానికి అడవి మార్గంలో నడుస్తున్నప్పుడు కఠినమైన దారి మొదలయ్యేది నాగులోటి వీరభద్రస్వామి గుడి దగ్గర నుండే. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ 35 to 40 degrees యాంగిల్తో మెట్ల మార్గం మొదలవుతుంది. నాగులూటిలో భోజనం చేసేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు కొంచెం మితంగానే తీసుకోవాలి, లేదంటే నడవడం చాలా కష్టం అవుతుంది. సరిపడా మంచినీటిని బాటిల్స్లో స్టోర్ చేసుకుని నాగులూటి నుండి బయలుదేరాలి. నాగులూటి తర్వాత చాలా కిలోమీటర్స్ వరకు మంచినీరు దొరకదు, కాబట్టి ఇది గమనించుకోవాలి. శ్వాసని ముక్కు ద్వారానే తీసుకోవాలి, ముక్కు ద్వారానే వదలాలి. నోటి ద్వారా అసలు తీసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఫ్లేవర్డ్ డ్రింక్స్ కాకుండా నేచురల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. చాలా మంది కలింగరకాయ తింటూ విత్తనాలు ఊసేస్తున్నారు. అలా చేయకండి. ఈ విత్తనాలలోనే చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ముఖ్యంగా మెగ్నీషియం, ఐరన్, జింక్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా. ఇవి హార్ట్, బోన్స్ అండ్ మజిల్ హెల్త్ కి చాలా ముఖ్యం. కొన్ని ఆనందాల్ని డబ్బుతోనో మన కంఫర్ట్ జోన్తోనో కొనలేం. దాన్ని పొందాలంటే సమయంతో కూడిన కొంత శారీరక శ్రమ చాలా అవసరం. పొద్దు మునిగే లోపు పెద్ద చెరువు చేరుకున్నాను. ఇది చెంచులు నివసించేటువంటి ఒక ట్రైబల్ విలేజ్. శ్రీశైలం నడక మార్గంలో ఇది ఒక ముఖ్యమైన మజిలీ. ఈ రోజు రాత్రికి నా బస ఇక్కడే. 100 రూపాయలు ఇస్తే ఇక్కడ మీకు ఒక పెద్ద టార్పాలిన్ని అద్దెకి ఇస్తారు. ఇది కింద పరుచుకోవటానికి, పైన కప్పుకోవటానికి పనికి వస్తుంది. ఇది హై ఆల్టిట్యూడ్ రీజన్ అవటం వల్ల రాత్రి కాగానే ఇక్కడ టెంపరేచర్ చాలా డ్రాప్ అవుతుంది. మంచు కురుస్తుంది, చాలా చల్లగా మారిపోతుంది. మీరు నిద్రపోయి లేచేసరికి మంచు బిందువులతో మీ టార్పాలినంతా తడిచిపోతుంది. నాకా భయం లేదు, ఎందుకంటే గొర్రెబొచ్చుతో నేసినటువంటి సాంప్రదాయ కంబడి నా దగ్గర ఉంది. ఈ రోజుకి దాదాపు 44,815 అడుగుల స్టెప్స్ వేశాను. ఇక పడుకుంటాను. మళ్ళీ తెల్లవారుజామున 1 గంటకి లేచి తిరిగి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఇలా అయితేనే తెల్లవారేసరికి నాకు ఎంతో ముఖ్యమైన జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోగలను. ఇక పడుకుంటాను. మీ జియో ఎక్స్ప్లోరర్ నవీన్ గుట్టూరు.